వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి బిగ్ షాక్. వైసీపీని వీడిన 200 మంది నేతలు. జార్ఖండ్ సంక్షోభానికి తెర. విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్ సర్కార్. సైకో పాలన అంతం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు. సీఎం జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. ఆర్జీవీకి బిగ్ షాక్. వ్యూహం సినిమాకు హైకోర్టులో దక్కని ఉరట. బుమ్రా అరుదైన ఘనత. ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా. శక్తికి గ్రామీ అవార్డు. ప్రధాని హర్షం. నా అరెస్టులో రాజ్భవన్ ప్రమేయం ఉంది. హేమంత్ సోరెన్ సంచలన కామెంట్స్. జగన్ సర్కార్ పై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ. బీజేపీలో చేరితే వేధింపులు ఆపేస్తామన్నారు. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. సీఎం హామీ ప్రకారం 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. విజయవాడలోని గాంధీనగర్ లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం ఒంటిమామిడి పంచాయతీ వైసీపీ నాయకులు పి సత్యనారాయణ, పంపరబోయిన శ్రీను, జగం సత్యనారాయణ, పారేపల్లి సత్యనారాయణ, సారిపల్లి తాతారావు, రాంబాబు, రాజని ఈశ్వరరావు, వారితో పాటు 200 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. జార్ఖండ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా వ్యతిరేకంగా 27 ఓట్లు పడ్డాయి. కాగా మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇవాళ గవర్నర్ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెజార్టీ సభ్యులు చంపై సోరెన్ కు జై కొట్టారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 41. దీంతో సోరెన్ కు 47 మంది సభ్యుల సపోర్ట్ ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటు సునాయాసమైంది. సైకో పాలన అంతం చేస్తేనే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనకాపల్లి జిల్లా మాడుగుల్లో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు. పరిపాలన అనుభవం లేకపోవడంతో ఆర్థిక వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే టీడీపీ జనసేన నేతృత్వంలోనే ప్రజా ప్రభుత్వం రాబోతుందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నడూ చూడలేదని తెలిపారు. పథకాలు అమలు చేస్తూనే ప్రజలపై కరెంట్ ఛార్జీల రూపంలో 44,000 కోట్ల రూపాయల భారం మోపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు జగన్ ప్రయత్నించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రజల విషయాన్ని గ్రహించి టీడీపీకి ఓటు వేసి సైకో ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 9లోగా సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ ఇటీవలే సింగిల్ బెంచ్ కోర్టు తీర్పును వెల్లడించింది. అదేవిధంగా సినిమాపై సెన్సార్ బోర్డు రివ్యూ చేసి 4 వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది చిత్ర యూనిట్. వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన 2వ టెస్ట్ లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్ లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్ లో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్ లో 6, సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్ శర్మ తర్వాత ఇంగ్లాండ్ పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత్ సీమర్ గా రికార్డులోకి ఎక్కారు. 1986లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ లో చేతన్ శర్మ 188 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టగా ఈ మ్యాచ్ లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకొని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్ లో 2వ అత్యుత్తమ గణాంకాలు కూడా కావడం విశేషం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయకేతనం ఎగరడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సంగీత కళాకారులు జాకిర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్లు ఉన్న శక్తి బ్యాండ్ కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్ళు కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకిత భావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. భారతదేశం గర్విస్తుంది. మీ కృషికి ఈ విజయాల నిదర్శనమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ తనను అరెస్ట్ చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. చంపేశ్వర నేతృత్వంలోని ప్రభుత్వ బల పరీక్షలో పాల్గొనడానికి హేమంత్ సోరెన్ కు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తన అరెస్టును భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయమని అన్నారు. భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు హేమంత్ సోరెన్ సవాల్ విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుండి నేర్చుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నేరం రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్ర చేస్తున్నారని చెప్పారు. జగన్ సర్కార్పై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో దళితులు 2వ స్థాయి పౌరులుగా ఉన్నారన్నారు. దళితుల పథకాలను ఎన్నో ఎత్తివేశారని, అమ్మఒడికి తూట్లు పొడిచిన ఘనత జగన్దే అని అన్నారు. నవరత్నాలకు బడ్జెట్ నుంచి కేటాయించాలని, కానీ అమ్మఒడి లబ్ధిదారులకు సప్లాన్ నుంచి నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది దళితుల పట్ల వివక్షత కాదా? విద్య నుంచి దళితులను దూరం చేస్తున్నారన్నారు. దళితులను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని జగన్ ఒక మోసగాడిని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం లేఖ రాశారు. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చిందని గుర్తు చేశారు. అలాగే బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. బీసీల సంక్షేమం కోసం రాబో ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆఫ్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
నిన్న మొన్నటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందని 25 కోట్ల రూపాయల ఆశ చూపుతూ బీజేపీలో చేరాలని రాయబారాలు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వివరణ కోరుతూ పోలీసులు కేజ్రీవాల్కు నోటీసు పంపడము జరిగింది. తాజాగా ఆదివారం సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలనే కాదు తనను కూడా బీజేపీలో చేరాలని అడిగారని వెల్లడించారు. బీజేపీ కండువా కప్పుకుంటే వేధింపులు ఆపేస్తామని, కేసులు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ విజయవాడలోని గాంధీనగర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, అలాగే పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యం, 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, వర్కర్లపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపు ఆపాలని డిమాండ్ చేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి అనేసి అడుగుతున్నాం. అంతేకాకుండా యూనిఫామ్ 2 జతలు ప్రతి సంవత్సరానికి ఇవ్వాలి అనేసి, అంతేకాదు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ఈరోజు చనిపోయిన కార్మికులకి మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు కాబట్టి మట్టి ఖర్చులు ఇవ్వాలనేసి, స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, అంతేకాదు గ్రామ స్థాయిలో ఈరోజు పట్టణ స్థాయిలో అనేక సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎంఈఓలతోని ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశాలు పెట్టాలి, డిఏలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మేము న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీకి బిగ్ షాక్, వైసీపీని వీడిన 200 మంది నేతలు. జార్ఖండ్ సంక్షోభానికి తెర, విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్ సర్కార్. సైకో పాలన అంతం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు, సీఎం జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. ఆర్జీవీకి బిగ్ షాక్, వ్యూహం సినిమాకు హైకోర్టులో దక్కని ఉరట. బుమ్రా అరుదైన ఘనత, ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన టీమిండియా. శక్తికి గ్రామీ అవార్డు, ప్రధాని హర్షం. నా అరెస్టులో రాజ్భవన్ ప్రమేయం ఉంది, హేమంత్ సోరెన్ సంచలన కామెంట్స్. జగన్ సర్కార్ పై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ. బీజేపీలో చేరితే వేధింపులు ఆపేస్తామన్నారు కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. సీఎం హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి, విజయవాడలోని గాంధీనగర్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.